ప్రభుత్వ పాఠశాలలో పూర్తిగా ఇంగ్లీష్ మీడియం తీసుకొస్తాం అని చెప్పిన వ్యక్తులు ఎప్పుడైతే కోర్టు ఇది రాజ్యాంగానికి విరుద్ధం, చట్ట విరుద్ధం అని చెప్పిందో, ఏదో మార్గంలో ఆ మార్పు తీసుకొద్దామని బలవంతంగా సిబిఎస్ఈ సిలబస్ తీసుకొస్తున్నామని 2021 ఫిబ్రవరిలో ముఖ్యమంత్రి కార్యాలయం స్టేట్మెంట్ ఇచ్చింది. రాష్ట్రంలో ఉన్న 44,639 పాఠశాలలు సిబిఎస్ఈ సిలబస్ తీసుకొస్తున్నామని ఫిబ్రవరి 2021లో ముఖ్యమంత్రి కార్యాలయం స్టేట్మెంట్ ఇచ్చింది. అందులో మొదటి విడతలో 1వ తరగతి నుంచి 7వ తరగతి వరకు విద్యార్థులకు 2021 సంవత్సరం నుంచి మేము సిలబస్ ప్రారంభిస్తున్నామని, 2024 సంవత్సరం కల్లా 1వ తరగతి నుంచి 10వ తరగతి వరకు అందరికీ సిబిఎస్ఈ సిలబస్ వర్తించేటట్టు మేము ఒక ప్రక్రియ చేపట్టామని చాలా గొప్పగా వీళ్ళు చెప్పుకున్నారు. కానీ జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం, ఆయన ప్రత్యేకంగా ఆయన విభాగం అన్ని ఆయనే చూస్తున్నారు కాబట్టి వాళ్ళ చేతగానితనం వలన కేవలం 1000 పాఠశాలలకే వీళ్ళు అఫిలియేషన్ తీసుకొచ్చారు. ఆ 1000 పాఠశాలకి అఫిలియేషన్ కూడా కేంద్ర ప్రభుత్వం పెద్ద మనసుతోటి వీళ్ళు వెచ్చించాల్సిన ఆ రుసుము కూడా వాళ్ళు మాఫీ చేసి రాష్ట్రంలో 1000 పాఠశాలకి సిబిఎస్ఈ అఫిలియేషన్ వచ్చేటట్టు ఒక ప్రయత్నం జరిగినప్పుడు దాన్ని అంగీకరించారు. కానీ సిబిఎస్ఈ సిలబస్లో మనం విద్యార్థుల్ని చదివించాలన్నప్పుడు దానికి కొన్ని సౌకర్యాలు, కొన్ని వసతులు, కొన్ని అంశాలపైన పాఠశాలలో నేర్పే టీచర్స్ కానివ్వండి, వీళ్ళందరినీ కూడా సమకూర్చాల్సిన అవసరం ఉంటుంది ఆ గుర్తింపు రావాలంటే. కానీ ఈరోజున్న దారుణమైన పరిస్థితి ఏంటంటే, ఇది డిసెంబర్ 14వ తారీఖు అంటే ఇంకో 2 నెలల్లో ఈ విద్యార్థులు సిబిఎస్ఈ సిలబస్లో ఇన్ని రోజులు చదువుకున్న విద్యార్థులు ఎగ్జామ్స్ రాయబోతున్నారు. కానీ ఈరోజున్న పరిస్థితి ఏంటంటే, వీళ్ళ నిబంధనలు ఏవి కూడా వీళ్ళు పాటించలేదు కాబట్టి ఈ విద్యార్థులు టెస్ట్ రాసుకునే అవకాశం కూడా కోల్పోయే పరిస్థితి స్పష్టంగా మన కళ్ళ ముందు కనపడుతోంది. ఎందుకు ఆ విధంగా నేను ఈ విషయం చెప్తున్నానో ఆధారాలతో సహా చెప్తున్నాను. ఈ లెక్కల్లో ఎక్కడ కూడా తేడా లేదు. దయచేసి ప్రభుత్వంలో ఉన్న పెద్దలు విద్యార్థుల జీవితాలతో ఆడుకోవద్దు. పేద విద్యార్థుల గురించి మీరు వేల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టామని చెప్తున్నారు. కనీసం వీళ్ళకి ఈ రోజున, రేపటి రోజున మార్చిలో వీళ్ళు ఎగ్జామ్స్ రాసుకునే పరిస్థితి లేకపోతే వాళ్ళ భవిష్యత్తు ఏమవుతుందో మీరు ఆలోచించాలి. తల్లిదండ్రులు కూడా దీని గురించి ఆందోళనతోటి మీరు జాగ్రత్త పడాలని జనసేన పార్టీ నుంచి మేము విన్నవించుకుంటున్నాం. 85,353 విద్యార్థులకు 300 రూపాయల చొప్పున ఫీజు కట్టాలి. దాని టోటలు 2,56,05,900 రూపాయలు. అది ఇప్పటివరకు కట్టలేదు ఈ రాష్ట్ర ప్రభుత్వం. రెండోది, ఈ 44,000 పాఠశాలల సంగతి దేవుడి గరక, ఈ 1000 పాఠశాలలో కూడా సైన్స్ ల్యాబొరేటరీ ఏర్పాటు చేయాలి రాష్ట్ర ప్రభుత్వం. ఎన్నిటికి ఏర్పాటు చేశారండి? 732. అంటే ఇంకా 268 సైన్స్ ల్యాబొరేటరీలు ఈ రోజుకి కూడా వీళ్ళు ఏర్పాటు చేయలేదు. ఇంకా 2 మాసాలే ఉంది ఎగ్జామ్స్కి. అదేవిధంగా గ్రంథాలయాలు ఏర్పాటు చేయాలి ఈ పాఠశాలలో, లైబ్రరీలు ఏర్పాటు చేయాలి. ఈ రోజుకి ఎన్ని నిర్మాణం చేశారు? 721. అంటే ఇంకా 279 గ్రంథాలయాలు నిర్మాణం చేయాలి. అన్నిటికంటే ఆశ్చర్యకరం, కంప్యూటర్ ల్యాబ్స్. ఈ 1000 పాఠశాలలో ఎన్ని కంప్యూటర్ ల్యాబ్లు ఏర్పాటు చేశారంటే కేవలం 454. అంటే 546 కంప్యూటర్ ల్యాబ్స్ అసలు నిర్మాణమే కాలేదు, ఏర్పాటు చేయలేదు. ఎన్ని కంప్యూటర్స్ దీన్ని సమకూర్చాలి? ఇది ఇంకా ఆశ్చర్యపోతారు. ఇది నిబంధన, సిబిఎస్ఈ నిబంధన. ఇది 40,000 కంప్యూటర్స్ ఏర్పాటు చేయాలి ఈ 1000 పాఠశాలలో. ఈ రాష్ట్ర ప్రభుత్వం ఎన్ని చేసిందండి? 12,214 కంప్యూటర్లు ఈ రోజుకి. అంటే 27,786 కంప్యూటర్లు ఇంకా కొనుగోలు చేసి సరఫరా చేయాలి ఈ పాఠశాలలో. ఎంత దారుణమో చూడండి. ఇంకా ఆశ్చర్యకరం,
ఈ చిన్న బిడ్డల అసెస్మెంట్ సెమిస్టర్ ఎగ్జామ్స్ కోసం 2 ప్రింటర్లు 2 స్కానర్లు ప్రతి ల్యాబ్లో ఉండాలి. ఎక్కడ కూడా చేయలేదు ఇప్పటివరకు. ఇంకెట్లా రాస్తారు వీళ్ళు పరీక్షలు? డిసెంబర్ 15 వచ్చేసింది ఈ రోజున. ఎట్లా వీళ్ళు పరీక్షలు రాయగలుగుతారు? కనీసం కంప్యూటర్ టీచర్లు వీళ్ళు పోస్టులు శాంక్షన్ చేయలేదు. కేవలం 489 కంప్యూటర్ టీచర్ పోస్టులు శాంక్షన్ చేశారు ఈ కంప్యూటర్ ల్యాబుల కోసం. 511 పోస్టులు ఇంకా ఖాళీగా ఉన్నాయి. అసలు నోటిఫై చేయలేదు, శాంక్షన్ చేయలేదు. ప్రతి సిబిఎస్ఈ సిలబస్ పాఠశాలలో ఒక కౌన్సిలర్ ఉండాలి, స్టూడెంట్ కౌన్సిలర్. ఎంతమంది పెట్టారండి వీళ్ళు? 0, 0. ఇప్పటివరకు ఒక్క